బాల్య వివాహాలు నిర్మూలించడంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకం. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. బాల్య వివాహాలను నిర్మూలించడంలో స్వయం సహాయ సంఘాలు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరం బాల్య వివాహాల నిర్మూలనపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయి వయసు 18 ఏళ్లు, అబ్బాయి వయసు 21 ఏళ్లుగా ఉండాలన్నారు. బాల్య వివాహాల వల్ల మహిళ ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది అని, ఆర్థిక సామాజిక అనర్థాలతో పాటు అనారోగ్యంగా పిల్లలు కలగడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాలు ఎక్కడ జరిగినా మహిళా సంరక్షణ కార్యదర్శికి లేదా పిల్లల సహాయవాణి టోల్ ఫ్రీ నంబర్ 1098 తెలియజేయాలి అని కోరారు. స్వయం సహాయక సంఘ సభ్యులకు పిల్లలకు బాల్య వివాహాలు జరగకుండా ఉండాలి అని, ఇది మన అందరం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద బెడ్స్ స్వచ్ఛంద సంస్థ జిల్లా మేనేజర్స్ మధ్య సింహాచలం అధికారులు, పోలీస్ సిబ్బంది, సహాయక సంఘాలు తదితరులు పాల్గొన్నారు. हाँ भाई ఆడపిల్లంటే బాల్య వివాహాలు నిర్మూలిద్దాం. ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసి రహిత భారతదేశంగా, అలాగే బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా మనం తయారవ్వాలని గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఎంత చైతన్యం అవుతుంది, ఎంత అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇంకా బాల్య వివాహాలు అనేది మన దేశంలో చాలా వరకు మారుమూల ప్రాంతాల్లో, అలాగే కొన్ని గ్రామాల్లో ఇప్పటికి కూడా నడుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వాటన్నిటిని మనం నిర్మూలించి బాల్య వివాహాలు అనేది పూర్తిగా లేకుండా చేయడమే మన ఈ యొక్క ర్యాలీ ఉద్దేశం. ఈ రోజు నుండి ఇది కంటిన్యూస్గా నిరంతరం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మనం అందరం కూడా కలిసికట్టుగా ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా మనం ఆపగలగాలి. వారికి చదవడానికి పంపించడానికి మనం పేరెంట్స్ని కూడా అందరినీ కౌన్సిలింగ్ చేయాలి. అలాగే ఎటువంటివైనా జరిగినప్పుడు, చుట్టుపక్కల ఎక్కడైనా జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి మనం ఇన్ఫార్మ్ చేసినట్లయితే వాళ్ళని ఆపి, బాల్య వివాహాలను ఆపి వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అలాగే చదువు అన్నీ నేర్పిన తర్వాత 18 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ఆడపిల్లలకు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పెళ్ళి అనేది చేయాలి. అలాంటివి కొంతమందికి చాలా తక్కువ ఏజ్లో జరిపినందువల్ల వాళ్ళు అనారోగ్యం గురై ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకు మనం అందరం ఈరోజు ఈ ర్యాలీ సందర్భంగా కలిసికట్టుగా ముందుకి బాల్య వివాహ రహిత భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థాపించడం కోసం ముందుకు నడవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు ఈ ఐసిడిఎస్ పీడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి డిఎస్పీ వివేకానంద గారు, అలాగే మీడియా మిత్రులు, అలాగే ఐసిడిఎస్ పీడీ గారు ప్రశాంతి గారు, ప్రశాంతి మేడం గారు, అలాగే అందరూ ఇతర డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘ సభ్యులు, పట్టణ వాసులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం.